అసలు ఏదైనా సరే మనం ధ్యానించేప్పుడు ప్రారంభం నుంచి మనం గమనిస్తూ వద్దాం. ఏంటి? నూతన హృదయం. అసలు హృదయం అనేది ఎక్కడుంది? హృదయం అనేది ఎక్కడుంది? మానవునికి హృదయం అనేది ఎక్కడుంది? చెప్పండి. ఎవరైనా హృదయాన్ని కంటితో చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా హృదయాన్ని కంటితో చూసినారా? హృదయం అనేది మానవుని అంతరంగంలో ఉన్నటువంటిది. అది కంటికి కనిపించనిది. శరీరానికి గుండె ఎలా ఉంటుందో ఆత్మకు హృదయం అనేది ఆ విధంగా ఉంటుంది. అర్థమైందా? అది ఆత్మతో సంబంధం కలిగినటువంటిది హృదయం అనేది. సరే, ఈ హృదయము ఏం పని చేస్తుంది? హృదయం చేసే పని ఏంటి? ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి గుండె ఏం పని చేస్తుందయ్యా? గుండె ఏం పని చేస్తుంది? ఏమో హార్ట్ బీటే. కానీ ఆ హార్ట్ బీట్ వల్ల ఏమవుతుంది? రక్త ప్రసరణ జరుగుతుంది శరీరం అంతా కూడా. గుండె చేసే పని ఏంటంటే రక్త ప్రసరణ, రక్తమును శరీరంలో ఉన్నటువంటి నరముల ద్వారా ప్రతి శరీరంలో ఉన్నటువంటి అవయవములకు రక్త ప్రసరణను జరిగించేదే హృదయం. హృదయంలో ఇంకా ఏమవుతుంది? ఇంకా హార్ట్ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ హార్ట్ పని చేస్తూనే ఉంటుంది. అది కనీసం కంటికన్నా రెస్ట్ ఉంటుంది, అంతేనా? మన శరీరానికి రెస్ట్ ఉంటుంది. చేతులు నొస్తానంటే అబ్బా, కాళ్ళు నొస్తానని వచ్చి కూర్చుంటాం. కానీ మన గుండెకి అనేది రెస్ట్ అనేది ఉండదు. గుండె రెస్ట్ తీసుకుంటే అంతే అవుట్. ఇప్పుడు కాళ్ళు నొస్తానని కూర్చుంటే ఏదో కాళ్ళు నొప్పులు పోతాయి. శరీరం నొస్తాను, చేతులు నొస్తానని చెప్పి కొంచెం సేపు చేతులు నొస్తాను, వచ్చేపు ఉన్నాయి, రెస్ట్ ఇస్తాం చేతులకు. కళ్ళు నిద్రపోలేదు కాబట్టి చాలాసేపు మేలుకున్నాము, అలసిపోయినాము కాబట్టి కంటికి కూడా మనము రెస్ట్ ఇస్తాం. ఎక్కువసేపు మాట్లాడి నోరు అలసిపోయింటుంది కాబట్టి నోటికి రెస్ట్ ఇస్తాం. అట్లనే ఎక్కువసేపు గుండె కొట్టుకుంటుంది, గుండెకి రెస్ట్ ఇస్తే ఏమవుతుంది? కాబట్టి శరీరానికి గుండె ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మకు ఉన్నటువంటి హృదయం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అందుకొరకే చెప్తా వచ్చింది మన విషయం. హృదయము యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే, హృదయాన్ని గురించి లేదా హృదయం యొక్క పని ఏంటి, హృదయం యొక్క